ఆయన అంటాడు, నా చేట నా చేతిలో ఉంది, గోధుమలను జల్లించడం జరుగుతుంది, పుట్టంతా ప్రక్కకు పోతుంది, గింజలన్నీ చేర్చుకోబడతాయి మూటల్లోనికి, అవి దాచబడతాయి. గింజలంటే ఎవరయ్యా అని అంటే రక్షించబడిన వాళ్ళు. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? బాప్తిస్మం తీసుకున్నావా? నువ్వు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ప్రియులారా. బాప్తిస్మము అని అంటే మతం మారడం కాదు. నేను మారానండి, గతంలో పాపినే, ఇప్పుడు నేను మారానండి అనే దానికి సూచన అది. నేను విగ్రహారాధికుణ్ణి, నేను గతంలో త్రాగుబోతుని, గతంలో నేను అబద్ధికుణ్ణి, గతంలో నేను మోసం చేశాను, తెలుసో తెలియకో నేను దొంగతనం చేశానా, నరహత్య చేశానా, వ్యభిచారం చేశానా, అబద్ధం ఆడానా, ఇతరు వాళ్ళని దూషించానా, ద్వేషించానా, కక్ష కట్టానా, పగబట్టానా, బూతులాడానా, చూడకూడను చూశానా, ఎన్నో చూశాను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను అనే దానికి గుర్తు. ప్రతి మనిషి మారాలి. ఎవరు మంచివాళ్ళు లేరండి. ఒకవేళ అనుకుంటారేమో, అనుకోపాకండి. నేను మంచిదాన్ని, క్రియలను బట్టి మంచివాళ్ళని ఎవరో అనుకోవద్దండి. మన క్రియలు ఏపాటివి? మురికి గుడ్డలు లాంటివి. మన నీతి, మన క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. మురికి గుడ్డని ఎవడు మడతపెట్టి బీరువాలో దాచుకోడు. అది పనికిరాదు అని ప్రక్కన పడవేసి ఉతికి జాడిస్తేనే కానీ దాన్ని మళ్ళీ తీసి బీరువాలో పెట్టుకుంటారు. అలాగే నువ్వు కూడా మురికి గుడ్డ లాంటి వాడవు, మురికి గుడ్డ లాంటి దానివి. ఇంకా నువ్వు బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందు.